హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ప్రతిరోజు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? What kind of activities do you do every day? What kind of activities do you do every day? వాళ్ళు ప్రతిరోజు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? What kind of activities do they do every day? What kind of activities do they do every day? ఆమె ప్రతిరోజు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది? What kind of activities does she do every day? What kind of activities does she do every day? మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఎప్పుడైనా చేశారా? Have you done these kind of activities ever? Have you done these kind of activities ever? నేను ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు చేయలేదు. I haven't done these kind of activities ever. I haven't done these kind of activities ever. నేను ఇలాంటి యాక్టివిటీస్ ఇప్పటి వరకు చేయలేదు. I haven't done these kind of activities so far. I haven't done these kind of activities so far. అతను ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాడు. He does these kind of activities more. He does these kind of activities more. నువ్వు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నావా? Do you want to do these kind of activities? Do you want to do these kind of activities? నువ్వు ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నావు? Why are you doing these kind of activities? Why are you doing these kind of activities? ఆమె ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు చేస్తుంది? Why is she doing these kind of activities? Why is she doing these kind of activities? మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. You should not do these kind of activities. You should not do these kind of activities. ఆమె ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. She should not do these kind of activities. She should not do these kind of activities. నువ్వు ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? Why do you want to do these kind of activities? Why do you want to do these kind of activities? అతను ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు చేయడు. He doesn't do these kind of activities ever. He doesn't do these kind of activities ever. ఆమె ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు చేయదు. She doesn't do these kind of activities ever. She doesn't do these kind of activities ever. నేను ఇకపై ఇలాంటి యాక్టివిటీస్ చేయను. I don't do these kind of activities anymore. I don't do these kind of activities anymore. ఆమె ఇకపై ఇలా చేయదు. She doesn't do anymore like this. She doesn't do anymore like this. మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. Don't ask these kind of questions. Don't ask these kind of questions. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? What kind of questions did they ask? What kind of questions did they ask? వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు? How many questions did they ask?
హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ దే ఆస్క్? వాళ్ళు నీకు క్వశ్చన్స్ అడిగారా? డిడ్ దే ఆస్క్ క్వశ్చన్స్? డిడ్ దే ఆస్క్ క్వశ్చన్స్? మీరు ఆ రూమ్ని ఇమీడియట్గా క్లీన్ చేయాలి. యూ షుడ్ క్లీన్ దట్ రూమ్ ఇమీడియట్లీ. యూ షుడ్ క్లీన్ దట్ రూమ్ ఇమీడియట్లీ. వాళ్ళు ఆ రూమ్ క్లీన్ చేశారా? డిడ్ దే క్లీన్ దట్ రూమ్? డిడ్ దే క్లీన్ దట్ రూమ్? వాళ్ళు ఆ రూమ్ ఎప్పుడు క్లీన్ చేశారు? వెన్ డిడ్ దే క్లీన్ దట్ రూమ్? వెన్ డిడ్ దే క్లీన్ దట్ రూమ్? మీరు ఆ రూమ్ని ఎలా క్లీన్ చేశారు? హౌ డిడ్ యూ క్లీన్ దట్ రూమ్? హౌ డిడ్ యూ క్లీన్ దట్ రూమ్? మీరు రూమ్ని ఇప్పుడే క్లీన్ చేయాలి. క్లీన్ దట్ రూమ్ రైట్ నౌ. క్లీన్ దట్ రూమ్ రైట్ నౌ. నేను ఆ రూమ్ క్లీన్ చెయ్యను. ఐ డోంట్ క్లీన్ దట్ రూమ్. ఐ డోంట్ క్లీన్ దట్ రూమ్. మీరెందుకు ఆ రూమ్ క్లీన్ చేయరు? వై డోంట్ యూ క్లీన్ దట్ రూమ్? వై డోంట్ యూ క్లీన్ దట్ రూమ్? ఆ రూమ్ని క్లీన్గా ఉంచండి. కీప్ దట్ రూమ్ క్లీన్. కీప్ దట్ రూమ్ క్లీన్. మీరు ఆ రూమ్ని ఎందుకు క్లీన్గా ఉంచలేదు? వై డిడెంట్ యూ కీప్ క్లీన్ దట్ రూమ్? వై డిడెంట్ యూ కీప్ క్లీన్ దట్ రూమ్? మీరు ఆ రూమ్ని క్లీన్గా ఉంచాలి. యూ షుడ్ కీప్ దట్ రూమ్ నీట్ అండ్ క్లీన్. యూ షుడ్ కీప్ దట్ రూమ్ నీట్ అండ్ క్లీన్. ఆమె ఆ రూమ్ని క్లీన్గా ఉంచాలి. షీ షుడ్ కీప్ దట్ రూమ్ నీట్ అండ్ క్లీన్. షీ షుడ్ కీప్ దట్ రూమ్ నీట్ అండ్ క్లీన్. మీరు ఆ రూమ్ని ఎందుకు క్లీన్గా ఉంచలేదు? వై డిడెంట్ యూ కీప్ దట్ రూమ్ నీట్ అండ్ క్లీన్? వై డిడెంట్ యూ కీప్ దట్ రూమ్ నీట్ అండ్ క్లీన్? మీరు ఆ స్టోర్ రూమ్ని వాడుతున్నారా? ఆర్ యూ యూజింగ్ దట్ స్టోర్ రూమ్? ఆర్ యూ యూజింగ్ దట్ స్టోర్ రూమ్? మీరు ఆ స్టోర్ రూమ్ని ఎందుకు యూజ్ చేయడం లేదు? వై ఆరెంట్ యూ యూజింగ్ దట్ స్టోర్ రూమ్? వై ఆరెంట్ యూ యూజింగ్ దట్ స్టోర్ రూమ్? మీరు ఆ స్టోర్ రూమ్ని యూజ్ చేయాలి. యూ షుడ్ యూజ్ దట్ స్టోర్ రూమ్. యూ షుడ్ యూజ్ దట్ స్టోర్ రూమ్. మీరు ఆ స్టోర్ రూమ్ని ఎందుకు వాడలేదు? వై డిడెంట్ యూ యూజ్ దట్ స్టోర్ రూమ్? వై డిడెంట్ యూ యూజ్ దట్ స్టోర్ రూమ్? మీరు ఇకపై ఆ స్టోర్ రూమ్ని యూజ్ చేయాలి. యూ షుడ్ యూజ్ దట్ స్టోర్ రూమ్ ఎనీమోర్. యూ షుడ్ యూజ్ దట్ స్టోర్ రూమ్ ఎనీమోర్. మీరు ఇకపై ఆ స్టోర్ రూమ్ని వాడకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ దట్ స్టోర్ రూమ్ ఎనీమోర్. యూ షుడ్ నాట్ యూజ్ దట్ స్టోర్ రూమ్ ఎనీమోర్. ఆమె ఇకపై ఆ స్టోర్ రూమ్ యూజ్ చేయకూడదు. షీ షుడ్ నాట్ యూజ్ దట్ స్టోర్ రూమ్ ఎనీమోర్. షీ షుడ్ నాట్ యూజ్ దట్ స్టోర్ రూమ్ ఎనీమోర్. వాళ్ళు ఇకపై ఆ స్టోర్ రూమ్ని యూజ్ చేయకూడదు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.